సినీ నటుడు జనసేన జాయినింగ్ కమిటీ మెంబర్ తనీష్ గారు, గజ్వేల్ నియోజకవర్గం జనసేన స్టేట్ లీడర్ కమ్మరి శ్రేణు గారు చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించి మాధవ సేవలో తరించారు. ముందుగా క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీశంకర గురూజీని కలవగా గురూజీ దర్శన ఏర్పాట్లు చేయించారు. గణపతిని, ద్వాదశ జ్యోతిర్లింగాలను, శ్రీ మాణిక్యాంబాదేవిని దర్శించుకుని భక్తి మార్గంలో తరించారు. గర్భగుడిలో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని స్పర్శ దర్శనం చేసుకుని ముక్కంటి చెంత గోత్రనామార్చనలు జరిపించుకున్నారు. శివయ్య దర్శనానంతరం మహామండపంలో అర్చకులు వేదాశీర్వచనాలు అందజేశారు. కపిల గోశాలను సందర్శించిన అనంతరం ద్వాదశ జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసి శివానుగ్రహం పొందారు. అనంతరం హీరో తనీష్ గారు మాట్లాడుతూ చౌటుప్పల్లోని ఈ క్షేత్రాన్ని దర్శించి 12 జ్యోతిర్లింగాల దర్శనానుభూతిని అందరూ పొందాలన్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. యాదాద్రి భువనగిరి చౌటుప్పల్లో ద్వాదశ జ్యోతిర్లింగాల సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు రావడం జరిగింది. శ్రీ శంకర గురూజీ గారు పుణ్యలింగేశ్వర స్వామి ఆలయాన్ని స్థాపించి ఇక్కడ ప్రతిష్ఠించి మన జీవనంలో మనం 12 జ్యోతిర్లింగాలకి వెళ్ళలేకపోవచ్చు, చాలా మంది చూడలేకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే తప్పకుండా 12 జ్యోతిర్లింగాలు తిరిగి ఉంటూ ఉంటాం. ఆలయ ప్రాంగణంకి వచ్చాం, 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాం. గోవులు, కపిల గోవులు ఇక్కడ చూసాం, ఎంత ప్రశాంతంగా అనిపించిందో. సాక్షాత్తు ఆ నందీశ్వరుడే ఇక్కడ ఉన్నాడేమో అని ఎంతలో. అలాగే ఈ ఆలయ ప్రాంగణాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఎంతో మంది దాతల సహాయంతో ఈ ఆలయం నిర్మింపబడుతుంది. ఇంకా నిర్మాణ దశలో ఉన్న ఎంతో అందంగా, ఎంతో ప్రశాంతంగా మీరు కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని మీ వంతు సహాయం చేస్తూ ఈ ఆలయాన్ని ముందుకు నడిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాధవ సేవలో తరించిన తనీష్ గారు మానవ సేవలో భాగంగా ఆలయానికి అనుబంధమైన అమ్మానాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడ జీవిస్తున్న దిక్కులేని అనాథ మానసిక వికలాంగులను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అనాథల దగ్గరకు వెళ్లి వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని హాస్పిటల్కు వెళ్లి చికిత్స తీసుకుంటున్న అభాగ్యులతో ఆత్మీయంగా మాట్లాడారు. హాస్పిటల్లో అనాథలకు జరుగుతున్న సేవలను ప్రత్యక్షంగా చూసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం 500 మంది అనాథలకు వంట చేసే కిచెన్ను కూడా సందర్శించారు. ఆశ్రమ సందర్శన అనంతరం రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు వారి చేతులతో స్వయంగా అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు.
తనీష్ గారు మాట్లాడుతూ ఈరోజు ఆశ్రమానికొచ్చి ఈ అభాగ్యులను కలిసి మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉందని, వందల మంది అనాథలను చేరదీసి సేవ చేస్తున్న శ్రీశంకర గురూజీ స్థాపించిన అమ్మానాన్న అనాథ ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమానికి నేను శ్రీనన్న రావడం జరిగింది. అంటే మనం ఎప్పుడు వింటుంటాం మానవ సేవే మాధవ సేవ అని. అలాంటి ఒక ఆలోచనతో ఈ శంకర్ గురూజీ 2010లో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. అప్పటి నుంచి ఎన్నో వందల మంది అంటే అనాథ మతిస్థిమితం సరిగ్గా లేని వారిని తీసుకొచ్చి మరి వాళ్ళని నీట్ గా వాళ్ళకంటూ అన్ని సౌకర్యాలు కల్పించి 3 పూట్ల భోజనాలు పెడుతూ వాళ్ళకి ముందుకు తిండి, గుడ్డ, నీరు, ఒక మంచి వైద్య సదుపాయం ఇదే మనిషికైనా కావాల్సి అలాంటి సదుపాయాలన్నీ వాళ్ళకు కల్పించి ఎంతో ప్రేమగా అంటే వాళ్ళ తోబుట్టులాగా, వాళ్ళ అమ్మ నాన్నలాగా, వాళ్ళ పిల్లల్లాగా చూసి నిజంగా ఇది చాలా అభినందనీయం. ఈ భవనంలో 3 అంతస్తులో ఉమెన్ అంతా మహిళలు వాళ్ళకంటూ వాళ్ళ సదుపాయాలు ఎంత ప్రాంగణం కూడా ఎంత నీట్ గా ఉందంటే అందులో కొంతమంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు, కానీ కొంతమంది వికలాంగులు అలాగే మతిస్థిమితం లేని వాళ్ళు కూడా ఉన్నారు. వారి పనులు ఎంత కష్టంగా ఉంటాయో తెలుసు, అయినా కూడా వాళ్ళని దగ్గరుండి చూసుకుంటూ ప్రాంగణం అంతా నీట్గా ఉంచి వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా అంతా హెల్దీగా ఉండేలాగా, అలాగే 2వ ఫ్లోర్లో పురుషులు కూడా సేమ్ వాళ్ళకు కూడా వాళ్ళ పరిస్థితులను బట్టి అంతా చూడడం జరుగుతుంది. వారికి ఎప్పుడు వైద్యం అందాలి అనే ఒక ఆలోచనతో 1st ఫ్లోర్లో ఒక డాక్టర్ని, ఎన్నో మెడికల్ బెడ్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్ని ఏర్పరచడం జరిగింది. ఈ రోజు ఈ ఆశ్రమంలో దాదాపు 500కు పైగా మనుషుల్ని చేరదీసి ఆయన వారికి కావాల్సిన అన్ని సదుపాయాలని చూసుకుంటారు. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ తెలంగాణ నుంచో, ఆంధ్రప్రదేశ్ నుంచో లేదా హైదరాబాద్ నుంచో కాదు, దేశం నలుమూలల నుంచి ఇక్కడ మనుషులు ఉన్నారు. వాళ్ళని చూసుకోవడం, బాగా చూసుకున్నాక మతిస్థిమితో సరైనాక వాళ్ళ ఫ్యామిలీని రీచ్ అయ్యి వాళ్ళకు అప్పగించడం కూడా చాలా మంది జరిగింది. నిజంగా ఇలాంటి ఆశయం ఎప్పటికీ ఆగకూడదు. ఇంతమందికి ఇన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్న శ్రీ శంకర్ గురూజీ, ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం, ఇందులోని స్టాఫ్, దీనికి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వక అభినందనలు. అలాగే ఇది ఆగకుండా ముందుకు తీసుకెళ్లాలని ఆ దేవుణ్ణి కూడా మనసారా కోరుకుంటూ మీ వంతు సాయం మీరు కూడా చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.